చిన్నతనం నుంచే అతనిలో ఒక వీరుడి లక్షణాలు కనిపించేవి. అతని ముఖాన్ని చూసిన వెంటనే ఇతని చరిత్రలో ఒక అసాధారణమైన వ్యక్తిగా మిగిలిపోతాడు అని అనిపించేలా ఉండేవాడు. 12 వయసులోనే అదుపు తప్పిన గుర్రాన్ని దారిలో పెట్టగలిగాడు. ఆ పిల్లవాడి పేరే అలెగ్జాండర్. చరిత్రలో అతను అలెగ్జాండర్ ది గ్రేట్గా చిరస్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. సుప్రసిద్ధ వ్యక్తులలో ఒకడిగా నిలిచాడు. క్రీస్తుపూర్వము 356లో మాసిడోనియాలో అలెగ్జాండర్ పుట్టాడు. ఉత్తర గ్రీస్ నుంచి బాల్కన్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతమే మాసిడోనియా. అలెగ్జాండర్ తండ్రి అతని రక్షకుడే హత్య చేశాడు. ఆ తరువాత కొత్త రాజు కోసం పోరు మొదలైంది. ఈ పోరాటంలో తన ప్రత్యర్థులందరినీ ఓడించి కేవలం 20 ఏళ్ల వయసులో అలెగ్జాండర్ రాజైనాడు. తరువాత 12 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించాడు. ప్రపంచాన్ని జయించాలన్న కాంక్షతో తన సైనికులతో దాదాపు 20,000 కిలోమీటర్లు ప్రయాణించాడు. పర్షియా రాజైన మూడవ డరయస్ను అలెగ్జాండర్ ఓడించిన తరువాత గ్రీక్ సంస్కృతి మధ్య ఆసియాకు విస్తరించటం మొదలైంది. ఒక విజేతగా అలెగ్జాండర్ ఉచ్చస్థితిలో ఉన్న రోజుల్లో ఆయన సామ్రాజ్యము పశ్చిమాన గ్రీస్ నుంచి నేటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, తూర్పున ఈజిప్ట్ వరకు విస్తరించింది. సమర్థవంతమైన నాయకుడిగా, సేనాధిపతిగా అలెగ్జాండర్ గుర్తింపు పొందారు. కుటుంబంలో మొదటి అబ్బాయికి జన్మనివ్వటంతో ఆమెకు ప్రాముఖ్యత లభించింది. అలెగ్జాండర్కు అరిస్టాటిల్ వంటి తత్వవేత్తలు విద్యాబుద్ధులు నేర్పించారు. అరిస్టాటిల్ దగ్గర నుంచి అలెగ్జాండర్ గ్రీక్ సంస్కృతిని నేర్చుకున్నాడు. హోమర్ రాసిన కవిత ఇలియాడ్ అలెగ్జాండర్కు చాలా ఇష్టము. యుద్ధ సమయంలో అతను ఈ కవితలోని కొన్ని భాగాలను తన దిండు కిందే పెట్టుకునేవారు. అలెగ్జాండర్ రాజుగా మారటానికి ముందు అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. అతని తండ్రి రెండో ఫిలిప్కు చాలామంది భార్యలున్నారు. వారిలో క్లియోపాత్రా అనే మహిళ కూడా ఉండేది. ఆమె అలెగ్జాండర్ను, అతని తల్లిని చాలా ఇబ్బంది పెట్టేది. తల్లి కొడుకులిద్దరూ స్వచ్ఛమైన మాసిడోనియన్లు కాదని ప్రచారం జరిగింది. వారిద్దరి గౌరవానికి ఇబ్బందిగా మారింది. ఇదే అలెగ్జాండర్ యొక్క అతిపెద్ద బలహీనత అని డయానా స్పెన్సర్ తెలియజేయటం జరిగింది. తరువాత అలెగ్జాండర్ సింహాసనం ఎక్కటం జరిగింది. తాను సింహాసనం ఎక్కటానికి అడ్డుగా ఉన్న వారందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని అలెగ్జాండర్ చంపేశాడు. తన రాచపదవికి అడ్డుగా ఉన్న అందరినీ కూడా అంతం చేశాడు. తన సవతి సోదరుడైన ఫిలిప్ ఎరిడేస్ను మాత్రం వదిలి మిగిలిన వారందరినీ హత్య చేశాడు. అలెగ్జాండర్ సింహాసనంపై కూర్చున్న తర్వాత ఆయన కళ్ళు పర్షియా సామ్రాజ్యం మీద పడినాయి. 200 సంవత్సరాలకు పైగా ఒక రాజ్యంగా కొనసాగింది. చరిత్రలో అత్యంత శక్తివంతమైన రాజ్యాలలో పర్షియన్ సామ్రాజ్యం ఒకటి. పర్షియా సామ్రాజ్యము భారతదేశపు సరిహద్దు నుంచి ఉత్తర గ్రీస్ సరిహద్దు వరకు విస్తరించింది. అయితే ఈ గొప్ప సామ్రాజ్యము అలెగ్జాండర్ చేతిలో ఓడిపోయింది. గ్రీక్ సంస్కృతి, నాగరికత విస్తరించటం అనేది ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అలెగ్జాండర్ సాధించిన విజయంలో అతని తండ్రి పాత్ర చాలా ఉందని చరిత్రకారులు చెప్తుంటారు. పర్షియాను జయించిన తరువాత అలెగ్జాండర్ దృష్టి భారతదేశంపై పడటానికి చాలా కారణాలున్నాయి. తన తండ్రికి సాధ్యం కాని సామ్రాజ్య విస్తరణను తాను సాధించాలనుకోవటము అందులో ఒకటని చరిత్రకారుల అభిప్రాయము. భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకున్నప్పుడు స్థానిక ప్రజల నుంచే కాకుండా సైన్యం నుంచి కూడా వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. మధ్య ఆసియాలో 3 సంవత్సరాలున్న తర్వాత ఇక అక్కడ ఉండలేమని అతని సైనికులు భావించారు. మరొక వైపు భారతదేశ యుద్ధ సమయంలో అలెగ్జాండర్ చనిపోయాడని వదంతులు కూడా వ్యాపించాయి. దీంతో అతను వెనుదిరిగాడు. అయితే అప్పటికే అలెగ్జాండర్ గాయపడి ఉండటం జరిగింది. క్రీస్తుపూర్వము 323లో 32 సంవత్సరాల వయసులో బాబిలోనా ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఒక అంతుపట్టని వ్యాధితో అలెగ్జాండర్ మరణించాడు. అలెగ్జాండర్ మరణానికి గాయాలు కారణమని కొందరు, మలేరియా కారణమని కొందరు ఊహించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.